నాకు కిచెన్ లో 5,000 రూపాయలు దొరికాయి. అదే గోపి కిచెన్ చూడు, ఆ డబ్బులు అవి ఎక్కడి నుంచి వచ్చాయే? అరే ఆ 5,000 రూపాయల కోసం నువ్వు చేసిన తతంగం ఇంత అంతానా? నన్ను దొంగం చేశావు, తర్వాత అర్చన్ని గోపిని దొంగలం చేశావు. ఆ డబ్బు కోసం అర్చన్ని ఇంట్లోంచి తరిమేశావు. ఆ డబ్బులు ఎక్కడివే? ఎక్కడి నుంచి వచ్చాయే? చెప్పవే, నిజంగా చెప్పు. ఆ డబ్బులు ఎక్కడివి? ఆ డబ్బులు పోలీసులు ఇచ్చినవే కదా? చెప్పవే, నిన్నే చెప్పు. ఏమయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకెవరు డబ్బులు ఇవ్వలేదని? ఓమే దారాలు ఇస్తున్న వారాలు. అయితే ఆ కానిస్టేబుల్ వీళ్ళకి చెప్పినంత అబద్ధం అంటావా? చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు. నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చావా లేదా? నేను తీసుకోలేదు. చెబుతావా? గొంతు పిచ్చికి చంపమంటావా? నేను తీసుకోలేదని చెప్పట్లేదా? నువ్వు తీసుకున్నావో లేదో నీ మొహమే చెబుతోంది. వీళ్ళ 3 లక్షలు తీసుకుని దొంగతనంగా దాచుకున్నదే కాక పైగా అబద్ధాలా? అంత డబ్బు నీ దగ్గర పెట్టుకుని పాపం ఆ రోజు గోపి ఒంట్లో బాగుండలేదు, ఒక 500 ఇవ్వవే అంటే ధర్మాసుపత్రికి తీసుకెళ్ళమంటావా? అసలు అలా మాట్లాడటానికి నీ నోరెలా వచ్చిందే? పెంచాను ఉద్ధరించానని రంకెలేస్తావుగా రంకెలు. అసలు నువ్వు మనిషివేనా? ముందా డబ్బు ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే చెప్పుతో నీ పళ్ళు రాలగొడతా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళా డబ్బు తీసుకురా. ఆ డబ్బు నా దగ్గర లేదయ్యా, దొంగల పాలయ్యింది. ఏంటే, ముందు అసలు ఆ డబ్బుల సంగతే నాకు తెలియదన్నావు, ఇప్పుడు దొంగల పాలైంది అంటున్నావు. ఏంటే కథలు చెబుతున్నావా? కథలో కథలు కాదు, డ్రామాలు కాదయ్యా. వాళ్ళు పిలిచి డబ్బులు ఇచ్చిన మాట నిజమే, కానీ అవి నా చేతిలో ఒక్క నిమిషం కూడా నిలవలేదు. డబ్బు తీసుకుని ఆటోలో వస్తుంటే రోడ్డు పక్కన ఏదో గొడవ జరుగుతుంది. జనం కిటకిటలాడుతున్నారు. ఆ జనంలో టక్కున నా చేతిలో డబ్బు సంచి అందుకుని ఎవడో దొంగ వెధవ పారిపోయాడు. అరిచి గొడవ చేశానయ్యా, కానీ లాభం లేకపోయింది. వాడు దొరకలేదు. ఇలా జరిగిందని అప్పుడు చెప్పినా ఇప్పుడులాగే నమ్మరని అసలు డబ్బు విషయమే చెప్పలేదు. జరిగింది నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరేం చేయదలుచుకుంటే అది చేయండి. ఏమయ్యా, చంపాలనుకుంటున్నావా? చంపేవయ్యా, చంపే, నన్ను చంపేవయ్యా. నమ్మితే నమ్మాలి, లేకపోతే చంపేయాలా? చూడు, నువ్వు చెప్పేవని నమ్మనుగాక నమ్మను. మర్యాదగా డబ్బు ఎక్కడుందో తీసుకురా, లేకపోతే చంపడం కాదు నరకం చూపిస్తాను నీకు. నేను చెప్పేది నిజమయ్యా. ఆ డబ్బు ఎవడో ఎత్తుకుపోయాడు, అదే జరిగింది. ఇప్పుడు నేనేం చేయను? ఆ డబ్బులు ఎలా తీసుకున్నాను? నిజమా? నమ్మాలా? 20-50 తీసుకుంటేనే పెద్ద గొడవ చేసేదానివి. 3 లక్షల రూపాయలు పోతే మూతు ముడుచుకుని ఇంట్లో కూర్చున్నావంటే నేను నమ్మాలి. అది జరిగే పని కాదు. నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఇది ముమ్మాటికి నిజం. నువ్వలంటే నేనేం చేయనయ్యా. డబ్బు పోగానే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టాను. ఒకవేళ వాళ్ళు దొంగని వెతికి పట్టుకుని డబ్బు తిరిగి అప్పు చెబితే అప్పుడు మీ అందరికీ నిజం చెబుదామని ఆగాను. నా మీద ఒట్టయ్యా, సత్య ప్రమాణంగా చెబుతున్నాను. రే గోపి, నాకెందుకో దీని మాటలు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. సరే, ఓ పని చేయరా, చివరి ఎంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు ఇది కంప్లైంట్ ఇచ్చిందో ముందు ఎంక్వైరీ చేయి. ఇది కంప్లైంట్ ఇస్తే ఓకే, లేకపోతే దీని అంతు నేను చూస్తాను. అరే బావా, మావయ్య చెప్పింది కూడా కరెక్టేరా. పదరా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నిజాలేంటో తేలిపోతాయి. ఏమే, నువ్వు అర్చన దగ్గర ఉండు, నేను బావా స్టేషన్కి వెళ్ళి వస్తాం. పదరా బావా. అర్చన, నేను ఇప్పుడే వస్తాను. రావద్దున, లోపలికి వెళ్దాం. ఇదిగో చూడు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. 1 గంటలో తిరిగి వస్తారు. నువ్వు చెప్పింది అబద్ధం అని తేలిందనుకో, నిన్ను నరికి పోగులు పెడతా. సార్, ఏంటయ్యా, ఏం కావాలి? ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. ఉన్నారు, వెళ్ళండి. పదరా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్.
ఏం కావాలి? నా పేరు గోపి అండి, వీడి పేరు శివ. మేము మణికొండ నుంచి వచ్చామండి. అసలు విషయం ఏమిటో చెప్పవయ్యా. మా అమ్మగారి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు దొంగతనం చేశారండి. మణికొండ వాళ్ళు వచ్చి మా దగ్గర రిపోర్ట్ చేయడం ఏంటి? వెళ్ళి అక్కడ చేసుకోండి. మేము ఉండేది మణికొండే సార్, కాకపోతే దొంగతనం జరిగింది పంజగుట్ట ఏరియాలో, అందుకే మీ దగ్గరికి వచ్చామండి. చూడవయ్యా, ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా, మాకు డబ్బులు దొరికితే మేమే పిలిచి మీకు డబ్బులు అప్పచెప్తాం. వెళ్ళండి మీరు. సార్, మీరు అప్పు చెప్తారు కరెక్టే, కాకపోతే అదే సార్, అసలు నిజంగా మా అమ్మ మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా లేదా అన్న విషయం కనుక్కుందామని వచ్చాను సార్. ఏంటయ్యా, తమాషాగా ఉందా? ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, అంతేగాని కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా అని ఎంక్వైరీకి రారు. అయినా మీరేమైనా సిఐడి ఆఫీసర్సా కన్ఫర్మ్ చేసుకుపోవటానికి? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి మీరు, వెళ్ళండి. సార్, మా మీద కాస్త దయించి. ఏయ్, వెళ్ళవయ్యా, నీకే చెప్పేది, వెళ్ళు. అది కాదు. అబ్బా, వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. చాయ్ భాగ్యం, ఇప్పటికైనా నిజం చెప్పవే. వాళ్ళొచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు, నువ్వు చెప్పిందంతా అబద్ధం అని చెప్పారే అనుకో, నువ్వు నా చేతిలో చచ్చావే. ఆ నిజం ఒప్పుకుని మర్యాదగా ఎక్కడ దాచావో ఆ డబ్బులు తీసుకురాపా. డబ్బులు పోయాయని చెప్పానుగా, మళ్ళీ మళ్ళీ అడుగుతావెందుకు? ఒకటే నసా. గోపి, ఏమన్నారా గోపి? ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు కదూ, ఇది చెప్పిందంతా అబద్ధమే కదూ? చెప్పరా. యారా శివ, ఏమన్నారా? నిన్నేరా. యారా, ఏమైంది? కంప్లైంట్ ఉంది. ఆవిడ చెప్పింది నిజమే. నిజంగానే కంప్లైంట్ ఇచ్చింది. గోపి, నిజం చెప్పరా. నేను దీన్ని ఎక్కడ కొడతానో నువ్వు అబద్ధం చెబుతున్నావు కదూ, దీన్ని ఊరినే వదిలేయకూడదురా. నిజం చెప్పరా. రే శివ, నువ్వైనా చెప్పరా, ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు కదూ? లేదు మామయ్య, నిజమే. ముందు మేము అడిగినప్పుడు ఆ కానిస్టేబుల్ లేదని చెప్పాడు, కానీ అప్పుడే మేము బయటకు వచ్చేసిన తర్వాత బావా, ఇప్పుడు ఏం చేద్దాం రా? రై, వీళ్ళు మనలాంటి వాళ్ళ మాట అన్నారా, ఇలాగే చేస్తూ ఉంటారు. వీళ్ళని బాగా మొట్టేవాళ్ళు కావాలరా బావా. రై, ఒక్క నిమిషం. ఈ ఏరియాలో నాకు తెలిసిన పొలిటీషియన్ ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేసి చూద్దాంరా. తొందరగా చేయరా. హలో అన్నా, నేను శివన్ మాట్లాడుతున్నానన్నా. ఏ శివ? అదే అన్నా, అమీర్పేట ఆటో యూనియన్ శివనన్నా. అరే రే, నువ్వా? ఏంటి శివ, బాగున్నావా? బాగున్నానన్నా. మీ ఏరియాలో చిన్న పని పడిందన్నా. ఏంట్రా చెప్పు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చిన్న పని నుండి వచ్చానన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ 3 లక్షలు పోగొట్టుకుందన్నా. ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఉందా లేదా అని తెలుసుకుందాం అనుకుని పోలీస్ స్టేషన్కి వస్తే ఇన్స్పెక్టర్ చల్ పౌండ్ అంటూ బయటికి పంపించేశాడన్నా.
అన్నా నువ్వు ఒక్క మాట ఇన్స్పెక్టరే చెప్పన్నా. అరే ఆ ఇన్స్పెక్టర్ స్టేషన్ కొత్తగా వచ్చాడు, నాకు పెద్ద పరిచయం లేదురా. అలాగే అన్నా. సరేరా, నేను డైరెక్ట్ గా మాట్లాడిన పని కాదు కానీ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ ముందే ఉన్నామన్నా. అయితే అక్కడే ఉండండి, నేను కౌన్సిలర్ కి ఫోన్ చేసి చేయిస్తాను. థ్యాంక్స్ అన్నా, ఇక్కడే ఉంటామన్నా. ఉండండి. అలాగే. ఏమన్నాడ్రా? రేయ్, కౌన్సిలర్తో చెప్పిస్తామన్నాడ్రా, కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. గోపి ఏంటి మీరేనా? నేనే. మిమ్మల్ని ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. బావా. పదరా. సార్, మీరు కౌన్సిలర్ మనుషులను ముందే చెప్పొచ్చు కదా. ఇదిగో రైటరు, వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే సార్. పోయిన డబ్బు ఎంత? 3 లక్షలు సార్. ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? డేట్ గుర్తులేదు సార్. ఏ నెలలో చెప్పగలరా? సుమారుగా ఓ 2 నెలలు అవుతుందండి. సరే వెయిట్ చేయండి. ఆ. ఏం పేరు అన్నారు? భాగ్యం సార్. ఏ ఏరియా? మణికొండ. ఇదిగో కంప్లైంట్ ఇచ్చారు, చూడండి ఒకసారి. అది మావే జరిగింది. ఏంట్రా ఇది? డబ్బు దొరికితే సమస్యలన్నీ తీరిపోతాయనుకుంటే ఇలా జరిగిందేమిట్రా? పాపం వీడి కష్టం వచ్చి పడింది, ఆ అమ్మాయికేమో అవమానం జరిగింది. అదృష్టం సైకిల్ మీద వస్తే దురదృష్టం బైక్ మీద వచ్చినట్లయింది. ఛ, ఇలా అడుగడుగునా గండాలు, క్షణం క్షణం పరీక్షలు అయిపోయినాయిరా మన బతుకులకి. ఆశ పడ్డప్పుడల్లా నిరాశ మిగులుతోంది. ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పేదంతా నిజమేనని? అనుకోకుండా ఒకరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే రమ్మన్నారు. ఎందుకో ఏంటోనని కంగారు పడి పరిగెత్తాను. తీరా వెళ్ళాక విషయం అంతా వివరంగా చెప్పి 3 లక్షలు నా చేతిలో పెట్టారు. ఆ క్షణం ఈ డబ్బు మూలంగానేగా నేను మొగుడు పెళ్ళాలని మోసం చేశానన్నారు. అందుకే ఆ డబ్బు అలాగే తెచ్చి వాళ్ళ మొహం మీద కొడదాం అనుకున్నాను. కానీ అంతా నా దురదృష్టం. ఆ దొంగడమే ఎగరేసుకుపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు దొంగను పట్టుకుని మళ్ళీ ఆ డబ్బు నా చేతిలో పెట్టిన మరుక్షణమే ఎవరి డబ్బు వాళ్ళ మొహాన్ని విసిరేస్తాను. రే గోపి, ఇంక మేము బయలుదేరుతాంరా. ఆ ఫైనాన్స్ సంగతి ఏం చేద్దాంరా? వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది కదా, ఇంకా 2-3 రోజుల్లో చూద్దాంలేరా. సర్లే, నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను. సరేరా. అమ్మా అర్చన, ఇంక మేము బయలుదేరుతామమ్మా. సరే అన్నయ్య. రావే వెళ్దాం. వస్తాం వదినా. వస్తానన్నయ్య. జాగ్రత్త. వెళ్ళొస్తాను బాబాయ్. అర్చన, పద. చూడవే చూడు, ఆ రోజు నేను నీ దగ్గర 5,000 తీసుకుని వాళ్ళకి ఇచ్చానని చెప్పి నానా రభసా చేశావు. వాళ్ళని దొంగలు చేసి మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశావు. కానీ ఈరోజు వాడిని చూడవే, వాళ్ళ డబ్బులు 3 లక్షలు నువ్వు పారేసి ఇంత బాధ లేకుండా, చింతాకైనా ఇది లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. అయినా వాడు నిన్నొక్క మాట అన్నట్టే ఎంత శాంతంగా ఉన్నాడు. అదే గోపి అంటే. వాడి కాలి గోటికి కూడా తాళవే నువ్వు. ఛీ! ఎప్పటికైనా ఇలా జరగొచ్చని నేను ముందుగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అది ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి కాపాడింది. నా చేతిలో పడ్డాక ఆ డబ్బు మళ్ళీ వాళ్ళకి చేరడమా? కలలు కంటూ ఉండండి. యారా, మీ ఎండి నీకు ఇచ్చిన టైం ఇంకా అరగంటే ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందిరా? పోలీస్ కంప్లైంట్ అంటూ అది ఇది అంటే ప్రాబ్లం కదరా. అదేరా, నాకు అర్థం కాక బుర్ర బద్దలవుతుంది. చాలా టెన్షన్గా ఉంది, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా? మీ కంపెనీ చాలా రోజులుగా వసూలు కానీ ముందు బాకీని రిస్క్ తీసుకుని తెలుగుగా వాటిని వసూలు చేసావు కదరా. కానీ మీ ఎండి నేను 1 లక్ష రూపాయలు కూడా నమ్మలేకపోయాడు. అందుకేరా ప్రైవేట్ కంపెనీలో ఓనర్లు నమ్మకూడదనేది. విశ్వాసానికి నిజాయితీకి కాస్త కూడా విలువివ్వరు, గౌరవించరు.
వాళ్ళకి మనుషులు కాదురా ముఖ్యం, డబ్బురా. ఏంట్రా వానర్స్ అలా ఇలా అంటూ రిపీట్ చేసే టైమా ఇది? ఏంట్రా ఇది? వాడు అలా టెన్షన్ పడుతుంటే నువ్వు లెక్చర్లు ఇచ్చి టైం పాస్ చేస్తావా? ఇంకాసేపు మనం ఇలా బాధాకాని వేస్తూ కూర్చుంటే పోలీసులు వాడికి బేడీలేసి తీసుకెళ్తారు. నువ్వు వాడికి ధైర్యం చెప్పడము, డబ్బులు దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. రే, మన రేంజ్కి మనం 1000, 2000, ఇంకా కష్టపడితే 5000, 10,000, అంతేగాని ₹1,00,000 అయ్యే పనేనా? అయినా వాసు, రేవతి డబ్బులు ఏర్పాటు చేస్తుందని చెప్పావు కదరా, ఇంకెందుకురా నువ్వు దిగులు పడుతున్నావు? రే, దిగులు పడకుండా నన్ను ఎలా ఉండమంటావరా? ఎండి నాకు ఇచ్చిన టైం ఇంకా అరగంటే ఉంది. రేవత్ దగ్గర నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళ నాన్నని డబ్బులు అడిగితే ఆయన ఏమన్నాడో కూడా మనకు తెలీదు. యువతలు నాకు పల్స్ రేట్ పెరిగిపోతుందిరా. రే మామ, నేను అంటున్నాను కోపం తెచ్చుకోక గానీ నువ్వే మీ మామ దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి చెప్పి డబ్బులు అడిగితే ఏమైపోతుందిరా? రే, అంతకన్నా నేను జైలుకి వెళ్తే నాకు చాలా బాగుంటుందిరా. కాస్త నా గౌరవం, నా మర్యాద నాకు దక్కుద్ది. చెప్పాను కదరా, ఆఫీస్ నుంచే ఫోను. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ముందు ఆ ఫోన్ ఎత్తి విషయం తెలుసుకోరా. హలో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సార్, మన ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను సార్. వెంటనే బయలుదేరి వచ్చేసాయి. సార్, అది రమ్మంటున్నాను కదా, వెంటనే వచ్చేసాయి. సరే సార్.